తెలంగాణ విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తామంటున్నారు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి. దానికి అనుగుణంగా మేము కూడా పనిచేస్తామంటున్నారు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి. మనతో పాటుగా మాట్లాడడానికి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సంవత్సరం గడిచిపోయింది మిమ్మల్ని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా చేసి. చాలా పనులు అయితే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి గైడ్లైన్స్ వస్తూ ఉన్నాయి, మీరు ప్రభుత్వానికి ఎలాంటి గైడ్లైన్స్ చేస్తున్నారు, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో? తప్పకుండా మన సీఎం గారు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం కాబట్టి ప్రపంచంతో పోటీ పడేటప్పుడు మంచి చక్కని విద్యను అందించాలి. ఆ విద్య ఎలా ఉండాలంటే ఇండస్ట్రీ నీడ్స్ను దృష్టిలో పెట్టుకోవాలి, ప్రపంచీకరణ ప్రపంచ స్కిల్స్ను పెట్టాలని ఎప్పుడు సీఎం గారు అంటుంటారు. వారి ఆదేశాలకు అనుగుణంగా మేము కూడా ఏం చేస్తున్నాం అంటే చక్కని సిలబస్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాము. గత 7-8 months నుంచి మేము ఇవాళ విద్యా వ్యవస్థలో శ్రీనివాస్ గారు మీకు ఐడియా ఉంది, చాలా లోపభూయిష్టంగా ఉంది. ఒకటి వాస్తవం చెప్పాలంటే నేను ఒక అకాడమిషియన్గా ఒక్కొక్కసారి ఫ్రాంక్గా మాట్లాడతాను. గత 10-12 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిక్రూట్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కొంత అప్డేటెడ్ సిలబస్ లేదు, విద్యార్థులు క్లాసులకు సరిగా పోవట్లేదు, చెప్పట్లేదు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అయితే వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే విద్యా వ్యవస్థను కొంత మార్పు చేయాలి. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు, మనము ఫ్యూచర్లో ఇవ్వడానికి ఆస్తులు లేవు, ఓన్లీ మనం ఇవ్వగలిగింది ఏంటంటే మంచి విద్యను ఇవ్వాలా, సో దట్ మంచి విద్యను ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని. సో అట్లాంటి ఆదేశాలకు అనుగుణంగా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారు విద్యాశాఖను పెట్టుకుని ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మాకు ఎంతో టైం ఇస్తాడండి. ఒక చీఫ్ మినిస్టర్గా ఎంతో ప్రెస్గా ఉన్నా కానీ మా విద్యాశాఖకి ఎక్కువ టైం ఇస్తాడంటే అర్థం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి ప్రేమ, కమిట్మెంట్. సో ఆ రకంగా రివ్యూలు చేసుకుంటూ మాకు టైం టు టైము దిశానిర్దేశం ఏంటంటే మీరు మార్పు తీసుకురావాలి, మనం అందరం కలిసి ఆ మార్పు తీసుకురావాలంటే మీకు కావాల్సింది గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, మార్పు మీరు ముందుకు పోవాలని మాకు ఎప్పుడు చెప్తుంటాడు. అయితే ముఖ్యంగా మార్పులో మనం ఏంటంటే ఒక ముఖ్యమైన అంశం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సిలబస్. గత 10-12 సంవత్సరాల నుంచి పెద్దగా సిలబస్లో మార్పు లేదు. ఇవాళ స్టూడెంట్స్కు సరిగా ఇంట్రెస్ట్ చూపట్లేదు క్లాసులకు, ఎందుకంటే అప్డేటెడ్ సిలబస్ లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మా చైర్మన్స్, సెక్రటరీస్తో అందరితో మీటింగ్ పెట్టి తర్వాత ఒక కమిటీస్ వేసాము. ఈ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా సార్ ఏమంటుంటాడంటే గ్రాడ్యుయేషన్లో మంచి మార్పులు చేసుకురావాలి. ఎందుకంటే ఇవాళ డిగ్రీలు ఎవరు చదువుతున్నారండి? పేద విద్యార్థులు, ఊర్ల నుంచి వచ్చిన విద్యార్థులే డిగ్రీ చేస్తున్నారు. అట్లాంటి వారికి చక్కని విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతో డిగ్రీలో మార్పు చేయండి అని మాకు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా 5-6 నెలల నుంచి మేము చక్కటి అంటే అందరితో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో, తర్వాత ఫ్యాకల్టీస్తో, డిపార్ట్మెంట్స్తో వాళ్ళతోటి మేము మీటింగులు పెట్టి కొంత సిలబస్ మార్పు అనేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసి కొంత సక్సెస్ అయినామండి. సో అది ముఖ్యంగా ఇది సిలబస్ చేంజ్ అనేది నిరంతర ప్రక్రియ, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. అయితే లాస్ట్ ఇయర్ మేము చేసిందంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకంతా కావాల్సినటువంటి సిలబస్ని అంతా చేసి కొంత యూనివర్సిటీస్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రయత్నంలో ఉన్నారు. నెక్స్ట్ సెమిస్టర్కు మళ్ళీ ఇప్పటి నుంచే ఆల్రెడీ మళ్ళీ కొత్త సిలబస్లు ఇచ్చేది. అయితే ఎప్పుడైనా కానీ సిలబస్ మార్పుల్లో మేము కూడా కొన్ని ఆదేశాలు పాటించాలి. ఇప్పుడు యూజీసీ ఉంటుంది, ఏఐసిటి ఉంటుంది, బార్ కౌన్సిల్ ఉంటుంది, ఫార్మా కౌన్సిల్ ఉంటుంది, వాటి యొక్క రెగ్యులేటరీ బాడీస్ అంటారు. ఆ రెగ్యులేటరీ బాడీస్ యొక్క ఆదేశాల అనుగుణంగా మన గవర్నమెంట్ యొక్క దృక్పథం ప్రకారంగా ఎక్కడ వీలైతే అక్కడ మార్పులు చేస్తున్నామండి. అది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తా ఉన్నారు, డొనేషన్లకు సంబంధించినటువంటి విషయంలో చాలా సీరియస్గా ఉంటాము, డొనేషన్లు అనే దానికి సంబంధించి మేము అసలు ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టమని మాట చెప్తా ఉన్నారు. అయినా కానీ డొనేషన్ల విషయంలో ఇంజనీరింగ్ కాలేజీలు అయితే యథేచ్ఛగా డొనేషన్లు తీసుకుంటా ఉన్నాయి. అసలు డొనేషన్లకు సంబంధించి ఏమైనా జీవో ఉందా ప్రభుత్వం నుంచి? మీకు ఉన్నటువంటి అవగాహన మేరకు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా మీకు ఏమన్నా అవగాహన ఉందా? జీవో అనేది ఉందా అసలు ఈ విషయంలో? లేదు. అయితే ఒక్కటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ డొనేషన్స్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఆనరబుల్ సీఎం గారు మాట్లాడింది ఏంటంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను దృష్టిలో పెట్టుకొని చేశాడు. అయితే ఒకటి మీకు వాస్తవం ఏం చెప్పాలంటే 70%, 70% మనం అంతా ఈ కన్వీనర్ కోటా అని మనమే అలాట్ చేస్తాం. అయితే 30%లో కొంత ప్రైవేట్ వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే అందులో కూడా కొన్ని కాలేజెస్ ఒక 15-20 కాలేజీలకు ఈ డొనేషన్స్ పోతున్నాయి నెంబరు. మిగతా కాలేజీలకు కూడా వాళ్ళకు కూడా డొనేషన్ లేవు. అయితే ఇది గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నది. మేము కూడా ఈ యొక్క
ఫీజులను కూడా ఎక్కువ పెంచకూడదని కొంత కమిటీ, నేనే దానికి కమిటీ హెడ్గా ఉండి, సో ప్రక్షాళన అయితే అయింది. మీకు తెలుసు ఒకటే రోజు మనం ఇప్పుడు మార్పు చేయలేం కాబట్టి అది యూనో తప్పకుండా సారా ఆదేశాలు ఉన్నాయి. కొంత వర్క్ చేస్తున్నాం. మేము ఏం చేస్తామంటే కమిటీలు వేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చేస్తాము. నెక్స్ట్ ఇయర్ వరకు షూర్ ఇందులో మీరు అడిగినట్లు ఈ ఫీజులు ప్రైవేట్ విచ్చలవిడిగా ఫీజుల మీద కొంత నియంత్రణ తప్పకుండా వస్తుంది. నేను కూడా ఒక లా పర్సన్గా నాకు ఉన్నటువంటి అవగాహన కూడా ఉంది. నేను వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, ఇట్లా ఈ బి కేటగిరీ సీట్లో కొంత ఇది ఉందని. సో కొంత టైం లేకపోవడము, గవర్నమెంట్ దగ్గర కూడా ప్రయారిటీస్ ఉండడం లాస్ట్ ఇయర్ చేయలేదు. ఈసారి ఆల్రెడీ సీఎం గారే ఆదేశించారు కాబట్టి మేము దానికి అనుగుణంగా కొంత కసరత్తు ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. అన్ని సీట్లను కూడా ఆన్లైన్, ఇప్పుడు ఏదైతే కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అని చెప్తా ఉంటామో ఆ రకంగానే నింపడానికి ఆలోచన చేస్తున్నారా? కాలేజీ వాళ్ళ చేతుల్లో ఒక్క సీటు కూడా లేకుండా చేసేటువంటి ఆలోచన ఏమైనా చేస్తుందా? హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అలాంటి డైరెక్షన్ ఏమైనా చెబుతా ఉన్నారా? ఇంకా మేము ముందు ఏంటంటే ఇవన్నీ క్షుణ్ణంగా చదవాలి. ఇప్పుడు మీరు అంతా ఆన్లైన్ అన్నారు కదా, అది ఆల్రెడీ డిగ్రీలో ఉంది. ఇవాళ దోస్త్ అని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇవాళ చక్కగా అందరికీ ఇప్పుడు ఇవాళంతా టెక్నాలజీతో అనుసంధానమైనటువంటి విద్యార్థులు ఉన్నారు, విద్యా వ్యవస్థ ఉంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. అయితే దీంట్లో ఎట్లా పోవాలి మరి? ప్రైవేట్ వాళ్ళకు కూడా కొంత మేనేజ్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం స్టడీ చేయాలి, తర్వాత ఇప్పుడు మెడిసిన్లో కూడా కొంత ప్రైవేటు వాళ్ళు కొంత డొనేషన్స్ ఉంటాయి. వివిధ రకాల చూడాలి. మేము ఒక్కసారి స్టడీ చేసి మేము కూడా గవర్నమెంట్కి రిపోర్ట్స్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాము. ఇంకా అది కొంత ఏదైనా కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి మేము ఇంకా కొంత టైం ఉంది. గవర్నమెంట్కు చక్కని నివేదికలు అందించి వాళ్ళ సలహాలు సూచనలు కూడా మేము తీసుకొని మార్పు చేస్తాం. ఫీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఒకటి ఉంది. అది సంబంధించి అసలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి వెళ్ళి దాదాపు 11-12 ఏళ్ళ నుంచి వెళ్ళి అలాంటి ఆలోచన కూడా చేయలేదు. యూకేజీ వాళ్ళకు ₹1,00,000 తీసుకునేటువంటి స్కూల్ కూడా కనబడతా ఉన్నాయి. వీటువంటి విషయంలో ఏమైనా కొరడలు జోడించడానికి ఏమైనా అవకాశం ఉందా? ఓకే, అయితే ఒకటి ఫీజు విషయాలు ఇప్పుడు మాదంతానేమో హైయర్ ఎడ్యుకేషను, ఎడ్యుకేషన్. అయితే మీరు అడిగింది నిజంగా కూడా ఒక మంచి క్వశ్చన్. ఇవాళ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి, వాస్తవం మీకు తెలుసు, 2 లక్షలు 3 లక్షలు ఈ ప్రీ ప్రైమరీ కూడా ఉన్నది. అయితే ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాలు కూడా కొన్ని కమిటీస్ వేయడము, తిరుపతిరావు కమిటీ అట్లాంటి కమిటీస్ వేశారు. అది అంతా ఇంప్లిమెంటేషన్లో లేదు. అయితే ఇప్పుడు మాకున్న ఆదేశాలు కూడా ఏంటంటే సీఎం గారు ప్రతి విద్యా వ్యవస్థ మీద గవర్నమెంట్కు ఒక సూపర్వైజర్ ఉండాలా. ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, లేకుంటే ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, స్కూల్లో కూడా. కాబట్టి వారు చెప్పింది ఏంటంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మీరు ప్రిపేర్ చేయండి, గవర్నమెంట్ యొక్క సూపర్వైజర్ ఉండాలి, విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయకూడదు అనేది వాటి ఓవరాల్గా ఉందండి. దానికి మేము కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్లా తీసుకురావాలనేది. ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు వచ్చిన తర్వాత ఏమైనా, ఇప్పుడు మీరు చెప్తున్నారు మేము సిలబస్ చేంజ్ చేసామని, కానీ దానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఇప్పటి వరకు తెలుగు అకాడమీ అది చేయలేదు అన్నటువంటి కంప్లైంట్ స్టూడెంట్స్ నుంచి వస్తూ ఉంది. ఎవరైతే బోధిస్తూ ఉన్నారో వారి నుంచి వస్తూ ఉంది. అసలు ఎందుకు ఇట్లా కనబడతా ఉంది? చక్కని క్వశ్చన్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మనకు పుస్తకాలు మెటీరియల్ స్టూడెంట్స్కి పోలేదు అనేది, అంటే మేము కొంత ఎక్సైజ్ చేశాము, తర్వాత మేము సిలబస్ రివిజన్ చేసి పంపించాము. అయితే పుస్తకాలు ప్రింట్ కాలేదనేది మీరు వాస్తవము. అయితే నేను కొంచెం ఈ విషయంలో మీతో విభేదిస్తాను. ఇవాళ మనం ఎందుకు అంటే మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాము. ఆ రోజులు పోయినాయి. ఏంటంటే బుక్స్ ప్రింట్ చేసి తర్వాత పిల్లలు చదువుకునే అది ఇంకోటి, అది ఒక ఆర్థికమైనటువంటి భారమైనటువంటి విషయం. అది కూడా నేను చెప్తున్నాను. అయితే మేము మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీనివాస్ గారు. మేము సిలబస్ అంతా ఓవరాల్గా చేంజ్ చేసుకుంటూ ఒకటి ఇంగ్లీషును చాలా మార్పులు చేశాము. ఇంగ్లీష్ నెక్స్ట్ 2 ఇయర్స్కు 4 సెమిస్టర్స్కు ప్రతి సెమిస్టర్లో ఏముండాలని. ఇవాళ ఉదాహరణ నేను మీకు ఈ యొక్క మా వెబ్సైట్ను చూడమని చెప్తాను. ఏంటంటే tgche.ac.in అనేటువంటి వెబ్సైట్కి పోతే మీకు అక్కడ ఇంగ్లీషు మెటీరియల్ అని మీకు కనిపిస్తుంది. ఆ మెటీరియల్ని ఏం చేయొచ్చు అంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకటే మీరు ఏంటంటే మీ పేరు, మీరు ఆర్గనైజేషన్ ఏంది కొంచెం చిన్న డీటెయిల్స్ ఇస్తే ఈ మెటీరియల్ అంతా ఇంగ్లీష్ ఆల్గరిథం మెటీరియల్ అంతా అవైలబుల్ ఉందండి. సో మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ లక్షల మందికి. అయితే మీరు ఇంగ్లీష్ అని ఎందుకు అని అడగొచ్చు మీరు. ఎందుకు ఇంగ్లీష్నే మేము ప్రాధాన్యత తీసుకున్నామంటే, ఒకటి మన సీఎం గారు కూడా చెప్తుంటారు మన కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఒకటి. సెకండ్ ఏంటంటే ఇంగ్లీష్ కామన్ టు ఎవ్రీబడి. ఇప్పుడు బీఏ వాడు కావచ్చు, బీకామ్ కావచ్చు, బీహెచ్ కావచ్చు. కాబట్టి అందరు గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్కు ఇది కామన్ కాబట్టి అదొకటి. ఈరోజు 2,05,000 మంది గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్నారండి అన్ని యూనివర్సిటీల్లో.
దోస్తు ద్వారా మేము ఫిల్ చేసినాయి వారందరికీ ఈ విద్య పోవాలి ఆంగ్లం పోవాలి అనేటువంటి దాంతో మేము మా యొక్క స్లోగన్ మా యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే అవసరం ఉన్నవారి వద్దకు ఆంగ్ల విద్య. ఆ అవసరం ఉన్నవారు ఎవరైనా కావచ్చు, డిగ్రీ వాళ్ళకైతేనే వాళ్ళకి మార్క్స్ వస్తాయి, ఎందుకంటే చదువుతారు వాళ్ళు, ఎగ్జామ్స్ రాస్తారు, మార్కులు వస్తాయి. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి పోవచ్చు. సో అలాంటి వ్యవస్థను మేము ఫస్ట్ టైం చేశామండి. ఇలా నాకు ఒక తృప్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మీరు మా వెబ్సైట్కి పోయి చూస్తే 1000 మంది డౌన్లోడ్ చేసుకొని అలా లక్షల మందికి రీచ్ అవుతుంది. అక్కడ ఇంకోటి ఈసారి మార్పులలో మేము ఏం చేసినామంటే, సింపుల్ కమ్యూనికేషన్ నుంచి మనం పోవాలి అంటే స్టెప్ బై స్టెప్ పోవాలా. దానికి అనుగుణంగా ఎన్నో ఆడియోస్, ఎంటైర్ 300 పేజ్ మెటీరియల్ను మేము చేసి దానికి 22 ఆడియోస్ పెట్టి, ఆ ఆడియోస్ పిల్లలు ఏం లేవు వినొచ్చు, ఒకసారి కాకపోతే 2 సార్లు. అట్లా ఒక నిజమైనటువంటి ఇవాళ మార్పుకు నాంది నేను అంటున్నాను కదా. మళ్ళీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద నీడీ, ఆంగ్ల విద్య అవసరం ఉన్న వారి వద్దకు. ఆంగ్లం అనేది అందరికీ అవసరము. మనం అందరం గ్రామీణ నేపథ్యాల నుంచి వస్తున్నాం కాబట్టి మనం దాని ప్రయత్నం మేము ఈసారి పోయింది, చాలామందికి రీచ్ అవుతుంది. మళ్ళొక్కసారి నేను మీలాంటి ఇప్పుడు మిత్రుల ద్వారా నేను అప్పీల్ చేయడం ఏంటంటే, మా వెబ్సైట్కి పోయి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవాళ మీరు అనొచ్చు ప్రింటింగ్ అని, మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు మీరు అన్నదానికి. మేము అనేది ఏంటంటే, ఇవాళంతా మెటీరియల్ అవైలబుల్ ఉంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దాన్ని ప్రింట్ చేసుకొని చేయొచ్చు. ప్రింట్ చేసుకోకుండా ఆడియో ద్వారానే చాలా మటుకు వినొచ్చు. కాబట్టి మేము ఈ యొక్క ప్రింటింగ్ అనే దానికి అగెనిస్ట్. నేను ప్రింటింగ్ యుగంలో లేము మనం. ఇంకోటి ఏంటంటే ఎక్స్పెండిచర్ చాలా అవుతుంది. ఇంతకుముందు మీకు తెలుసు అకాడమిక్ బుక్స్ ప్రింట్ చేసి నేను స్కామ్లు అయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. సో మేము ఉన్నత విద్యా మండలి ఎప్పటికి కూడా మాకు అవన్నీ లేకుండా పిల్లలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా టెక్నాలజీ ద్వారా విద్యను అందించాలనేటువంటిది ఈరోజు భారం ఉంది గవర్నమెంట్కి కూడా. ఎక్కడున్నాయి డబ్బులు, మనం లక్షల కోట్లు పెట్టి ప్రింటింగ్ అదంతా వేస్ట్. కాబట్టి సాఫ్ట్ టెక్నాలజీ ద్వారా విద్యను అందిస్తున్నాము. అది ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ విద్య. ఎస్, ఒకసారి సార్ చెప్పినటువంటిది మీకు కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ TGCHE వెబ్సైటు. దీనిలో మనం పబ్లికేషన్స్ అనేటువంటి ప్లేస్లోకి వెళ్తే దానిలో లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పి కనబడతా ఉంది. క్లియర్గా పబ్లికేషన్స్లో లెర్నింగ్ మెటీరియల్ అనేది కనబడతా ఉంది. ఈ లెర్నింగ్ మెటీరియల్లో పూర్తిగా మనము లోపలికి వెళ్ళినట్టు ఉంటే క్లియర్గా ఇంగ్లీష్ అల్గారిథం, బేసిక్ స్కిల్స్ ఫర్ ప్రొఫెషనల్ అండ్ సోషల్ కమ్యూనికేషన్ అని చెప్పేసి క్లియర్గా ఉంది. ఇక్కడ చిన్నగా డీటెయిల్స్ ఇచ్చేసి వదిలేస్తే ఇంకో ఈ పుస్తకం మొత్తాన్ని కూడా ఆన్లైన్లో ఉంది. తర్వాత దానిలో టీచర్స్కి సంబంధించి, అలాగే వీళ్ళు ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలంటే ఆ ఎక్సర్సైజ్ అంటే నిజానికి ఒక కొత్త ఇనిషియేటివ్ అయితే తీసుకున్నట్టు కనబడుతుంది సార్. తప్పకుండా అదేంటంటే ఆడియోలు బ్యూటీ యొక్క ఈ సిలబస్ ఏంటంటే, మీరు ఆడియోస్ క్లిక్ చేస్తే ఆడియో వస్తుంది 2 minutes 3 minutes. ఆ సిలబస్కి సంబంధించిన ఆ యొక్క కంపోనెంట్కి సంబంధించినటువంటి ఆడియో ఉంటే పిల్లలకి ఏమవుతుందంటే, వాళ్ళు ఆడియో ఒకటి ప్రొనౌన్సియేషన్ ఎలా పలుకుతున్నారు, ఆడియో అనేది ఎన్నిసార్లు అయినా వాడు వినొచ్చు. సో అది అన్నట్లు ఇప్పుడు టీచర్ ఒకసారి చెప్తే అక్కడితో ఎండ్ అవుతుంది. ఈరోజు వాళ్ళు మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. సో అయితే ఇంకోటి ఏంటంటే, ఈ మెటీరియల్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే అన్ని లోకల్ ఎగ్జాంపుల్స్. ఇవాళ ఏదో ఈఫిల్ టవర్ ప్యారిస్ అంటే మనకు తెలియదు, అదే చార్మినార్ అన్నాం అనుకో పిల్లలు చూసుకుంటారు, ట్యాంక్ బండు, ఇట్లాంటివి మేము లోకల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ జనరేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము. అది ఇందులో ఉన్నటువంటి విశేషం. తెలంగాణలో ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఉంది, దానికి ఆకునూరు మురళి వర్క్ చేస్తూ ఉన్నారు. వారి నుంచి ఏమైనా మీకు ఇలా చేస్తే బాగుంటుంది ఎప్పుడైనా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి హైయర్ ఎడ్యుకేషన్కి, డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కమిషన్కి మధ్యలో ఏమన్నా చర్చలు జరుగుతూ ఉన్నాయి? తప్పకుండా అండి. ఇప్పుడు మాదేమో స్టాట్యుటరీ. ఇప్పుడు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఈజ్ క్రియేటెడ్ బై ఇప్పుడు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ యాక్ట్ 1988 ప్రకారంగా మేము వచ్చాము. ఆ కమిషన్ రీసెంట్గా వచ్చింది. వాళ్ళ ఫోకస్ ఏంటంటే విద్యా వ్యవస్థలో మార్పు తేవాలనేది వాళ్ళ ఉద్దేశం. ఎక్కువ ఫోకస్ మురళి గారు వాళ్ళ టీం ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు స్టడీ టూర్స్ చేస్తున్నారు, ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను గ్రౌండ్ రూట్కి పోయి స్టడీ చేసి రిపోర్ట్స్ ఇస్తున్నారు. కాకపోతే మేమందరం కోఆర్డినేషన్ తోటే పనిచేస్తాము. బట్ మాదంతా హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి మా ఫోకస్ అంతా హైయర్ ఎడ్యుకేషన్, రీఫార్మ్స్, తర్వాత రీసెర్చ్ ఎట్లా చేయాలి. తర్వాత మాకు ఇంకొకటి మీరు అడిగిన దానికి బ్రాడ్గా చెప్పాలంటే స్కిల్లింగ్. మేము ఈ మధ్యన హైయర్ ఎడ్యుకేషన్లో గత 1 year నుంచి మేము చేసింది ఏంటంటే, పిల్లలకి ఈరోజు జాబులు రావట్లేదు, అది వాస్తవం. ఒకటి జాబులు ఎందుకు రావట్లేదు అంటే సిలబస్ అనేది మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన. ఇంకొక ప్రయత్నం మేము ఏం చేసామంటే, ఇండస్ట్రీని అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ
ఇండస్ట్రీతో అకాడమిక్ ఎంఓయూస్ తయారు చేసి మన పిల్లలను గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ను వాళ్ళ దగ్గరికి ఇంటర్న్షిప్స్ ఈరోజు శ్రీనివాస్ గారు మీరు జాబులు అని అడిగితే నేనేం చెప్పాలంటే జాబులు అని ఎవరిని అడగకూడదు. మనం ఏం అడగాలంటే ఇగో మా అబ్బాయి వస్తాడు, మా అమ్మాయి వస్తాడు, 1 month మీ దగ్గర ఫ్రీగా పనిచేస్తాడు, అవకాశం ఇవ్వండి అని అంటే ఇస్తారు. ఒక్కసారి వాళ్ళకి నచ్చిందనుకో వాళ్ళు ఎంబడి పడతారు, మీరు రండి డిగ్రీలు అయిపోయినాక మాకు జాబ్ కావాలని. అంటే మనకు ఆ రుచి చూపించడం అనేది. నేను నల్సార్ నుంచి వచ్చాను. నల్సార్లో ప్లేస్మెంట్ రికార్డ్ ఏంటంటే 100% కాదు 200% ఉంటుంది. 3rd 4th ఇయర్లోనే స్టూడెంట్స్ జాబులు వస్తాయి. ఎందుకు అంటే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇందులో డిగ్రీలో కూడా కొంత ఇంటర్న్షిప్ ఎంకరేజ్ చేసి మేము ఎన్నో కంపెనీస్ తోటి నాస్కమ్, బీడీఎంఐ అని వచ్చి, బీడీఎంఐ అంటే మనకు ఒకటి ప్రస్తావిస్తా, బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని మన హైదరాబాద్లో ఉంది. దాంట్లో ఒక 500 ఫార్మా కంపెనీలు ఉంటాయి. వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు జాబులు ఉన్నాయి, స్టూడెంట్స్ కావాలి అని మమ్మల్ని అడగడం జరిగింది. అయితే అట్లా మేము ఇప్పుడు వాళ్ళతో ఒప్పందం చేసుకొని మేము వాళ్ళకు ఇంటర్న్షిప్స్, పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. మొన్న నేను పాలమూరు యూనివర్సిటీలో జాబ్ మేళ పెట్టించాను ఈ యొక్క వీటికి సంబంధించి. కాబట్టి ఇలా అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటే మనం మిస్సింగ్ ఏంటంటే ఆ ఇండస్ట్రీ కనెక్ట్ను మనం మర్చిపోతున్నాం. సో ఈరోజు మేము ఈసారి కొంత ఇండస్ట్రీని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ను కూడా సిలబస్లో పొందుపరిచే ప్రయత్నం మేము చేస్తున్నాం శ్రీనివాస్ గారు. పిహెచ్డీల విషయంలో చాలా డైలమాలు నడుస్తూ ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా, శాతవాహన అయినా. ఒకనొక టైంలో మొత్తం ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా ఎంట్రెన్స్లు ఉండకుంటారు. దాని విషయంలో ఏమైనా మీరు చొరవ తీసుకోబోతా ఉన్నారా? చక్కని క్వశ్చన్. మళ్ళీ ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఇప్పుడు పిహెచ్డీ కాదు, ఉన్నత విద్య కాబట్టి లాస్ట్ ఇయర్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ మీద మేము ఫోకస్ చేసినాము. ఈ సంవత్సరం ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ విద్యలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, మీరు అన్నట్లు ఇప్పుడు ఎంట్రన్స్ కండక్ట్ చేయాలన్నా, ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీయా, యూజీసీ మార్గదర్శకాలు ఏముంటాయి, తర్వాత లేకుంటే ఎంత రేషియో తీసుకోవాలి, ఇవన్నీ కొంత మనకు ఆ ప్రయత్నం ఈసారి ఫోకస్ అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తున్నామండి. అందుకే ఇప్పుడు మాకు అగైన్ నేను సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఏంటంటే రీసెర్చ్ కంపోనెంట్ మన దగ్గర లేదు అని మేము డిస్కస్ చేసి టీచర్స్ రిటైర్మెంట్ ఏజ్ పెంచాం, మీకు గుర్తుందా? మేము వారితో ప్రస్తావించడం, వారు కన్విన్స్ కావడం. ఏంటంటే నేను ఒకటే చెప్పాను, సార్ ఇప్పుడు గత 10-12 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ప్రాబ్లం ఉంది, ఈ టీచర్స్ రిటైర్ అయితే మళ్ళీ రీసెర్చ్ కుంటుపడుతుంది. మీరు రీసెర్చ్ అన్నందుకు నేను ఈ ప్రస్తావన చేస్తున్నాను. రీసెర్చ్ కుంటుపడుతుంది అని వారి దృష్టికి తీసుకుపోవడం, వారు నిజంగా కూడా ఇది గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో గవర్నమెంట్లు చేయలేని పని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే 60 నుంచి 65 సంవత్సరాల వరకు టీచర్స్ను ఏజ్ను పెంచాడండి. దాంతో మాకు కొంత రీసెర్చ్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. అగైన్ ఇది అట్లా కొన్ని ఎక్కడెక్కడ మార్పులు తీసుకురావాలనో అక్కడ టైం టు టైం గవర్నమెంట్కు మేము విన్నవించడం, వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా కొన్ని మార్పులు. ఇవాళ చూడండి, రీసెర్చ్ కంపోనెంట్ పెంచడం కొరకు సీనియర్ టీచర్స్ను మనం వదులుకోకూడదు. కాబట్టి 60 నుంచి 65 వచ్చినందుకు కొన్ని 100 మంది టీచర్స్ కంటిన్యూ అవుతున్నారు, రీసెర్చ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా చాలా ఉంది చేసేది. బట్ ఎస్, ఎంబీఏకి సంబంధించి కొన్ని పీజీ సంబంధించి ఎంబీఏ, ఎన్సీఏ ఈ కాలేజీల పేరు మాత్రం ఉంటుంది, ఒక బోర్డు ఉంటుంది, కానీ లోపల కనీసం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఉండరు, అసలు స్టూడెంట్స్ అటు వైపే రారు. కానీ వారికి రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ కోసమే అది నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాంటి కాలేజీల పట్ల ఏమైనా కొరడా చూపించబోతా ఉన్నారా? ఎక్సలెంట్ అండి, మీరు చాలా రీసెర్చ్ చేసి వచ్చారు. సో పీజీ వ్యవస్థ ఈరోజు పీజీ కాలేజీలలో అటెండెన్స్ లేదు, కాలేజీలు పోటీ పడి వాళ్ళని అడ్మిట్ చేసుకుంటున్నాయి కానీ వాళ్ళ క్లాసెస్ పోవట్లేదు అనేది మా దృష్టికి కూడా వచ్చింది. అయితే పీజీలో ఇంకొకటి మాకు ఐ డోంట్ నో, మేము గవర్నమెంట్తో సంప్రదించాలి. అయితే పీజీలో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి దందా అయిపోయి వాళ్ళది అది ఉంది. అయితే ఇక్కడ మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, వాళ్ళు తీసేసిండ్రు. మాకు కూడా కొన్ని రిప్రజెంటేషన్ ఏమొచ్చిందంటే కాలేజీలోకి వెళ్ళి సార్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తానని అట్లీస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారా అని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. మేము గవర్నమెంట్ తోటి కూడా సంప్రదిస్తున్నాం అండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో చూడాలి. మరి ఇందులో మాత్రం తప్పకుండా పీజీ విద్యను కూడా ఎంకరేజ్ చేయాలి, పీజీ విద్య మీద కూడా ఫోకస్ చేయాలి అటువంటి మా దృష్టి. దానికి అనుగుణంగా గవర్నమెంట్తో మేము ఆల్రెడీ డిస్కషన్స్ అవుతున్నాయి, ఎట్లా ఇంప్రూవ్ చేస్తాము ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయం ఎట్లా. ఎందుకంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఒక పెద్ద సమస్య అయింది. సో మరి ఇంకా ఇవన్నీ కొంత గవర్నమెంట్తో డిస్కస్ చేసి మళ్ళీ ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నమాట. మొత్తం మీద ఎడ్యుకేషన్లో సమూల మార్పులకైతే మేము పూనుకున్నటువంటి మాటని చెప్తున్నాయి. ఇక దాదాపుగా అన్నీ కూడా టెక్నికల్కి సంబంధించి అంతా ఆన్లైన్ విధానాన్నే పొందుపరిచే విధంగా మా యొక్క ప్రయత్నం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ
ఏదైతే డొనేషన్ల పేరు మీద దండుకుంటా ఉన్నారో వారికైతే హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు మాట అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.